హలో బ్రేక్ ని చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా పర్యటనలో దేశ ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఢిల్లీ వచ్చి తనను కలిసిన విషయాన్ని మోడీ బహిరంగంగా చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఢిల్లీ వచ్చి తనను కలిశారన్న మోడీ ఎన్డీఏలో చేరుతానంటే ఒప్పుకోలేదని అన్నారు. ఈసారి ఎన్నికలో కేటీఆర్ ను ఆశీర్వదించాలని కేసీఆర్ కోరినట్లు మోడీ తెలిపారు. ఇది రాజకీయం కాదు, ప్రజాస్వామ్యమని కేసీఆర్ తో చెప్పిన విషయాన్ని మోడీ గుర్తు చేశారు. ప్రజలు ఆశీర్వదించిన తర్వాతే పాలకునని, బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోమని తేల్చి చెప్పినట్లు మోడీ స్పష్టం చేశారు. ఇక తర్వాత నన్ను కేసీఆర్ కలవలేదని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా పర్యటనలో దేశ ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఢిల్లీ వచ్చి తనను కలిసిన విషయాన్ని మోడీ బహిరంగంగా చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ తో పాటు మా బ్యూరో చీఫ్ కూడా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సో శ్రీనివాస్, చెప్పండి, ఏ విధంగా అసలు ఈ వార్తలు ఇప్పుడు ఇన్ని నాళ్ళు చేసిన ఒక కామెంట్స్ ఒక లెక్క, ఇప్పుడు ఎలక్షన్ టైంలో మోదీ యొక్క కీలక వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? అసలు చూస్తున్నాం కదా, ఇందూరు మహాసభలో ప్రధాని మోడీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఏదైతే జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ తనను కలిశారో, ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన బాధ్యతలు కేటీఆర్కి అప్పగిస్తానని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం, దాని మీద కౌంటర్గా మోడీ కూడా ఇదేమన్నా మీరు రాజరికమా అనే విధంగా కూడా కేసీఆర్ను ప్రశ్నించినట్లు మోడీ ఇందూరు ప్రజల సాక్షిగా వెల్లడించడం జరిగింది. అదేవిధంగా తాను ఎన్డీఏలోకి చేరతానంటే తాను వద్దు అని చెప్పినట్లు కూడా మోడీ ప్రజల సాక్షిగా చెప్పారు. మొత్తానికి చూసుకుంటే కనుక చాలా రోజుల తర్వాత ప్రధాని మోడీ కేసీఆర్ మీద విమర్శలు, ఆరోపణలు గుప్పించడం ఇప్పుడు రాజకీయంగా సంచలనం కలిగించింది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే మోడీ ఎప్పుడైతే తెలంగాణకు వచ్చినప్పుడల్లా కూడా కేసీఆర్ రావడం లేదు, ఆహ్వానం పలకడం లేదు. సో దీని వెనుక అసలు రహస్యం ఇదే అని చెప్పేసి కూడా బీజేపీ శ్రేణులు చెప్తున్నారు. మొత్తానికి ఏదైతే ఎన్నికల సమయంలో మోడీ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పడేసిందిగా మనము భావించాల్సి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైన కౌంటర్ ఇస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఇందూరు ప్రజల సాక్షిగా ఏదైతే మోడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం కలిగించాయి. అయితే దీని గురించి మనతో మాట్లాడేందుకు బీజేపీ బీట్ను చాలా రోజుల నుంచి, చాలా ఏళ్ల నుంచి చూస్తున్న మన బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. కృష్ణమూర్తి, చెప్పండి, మోడీ ఎప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేశారు. ఈ వ్యాఖ్యలను ఎట్లా చూడాలి అసలు? ఎందుకు అంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కేసీఆర్ మీద ఈ తరహా వ్యాఖ్యలు చేశారా, లేకపోతే అంతకుముందు ఈ విధంగా జరిగింది అనుకోవచ్చా? గతంలో ఇప్పుడు జరగలేదు. వాస్తవానికి ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం కొంత ప్రాధాన్యత ఉంది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఏదైతే కేసీఆర్ ఎన్డీఏలో చేరుతాను, అక్కడ భాగస్వామిగా ఉంటాను అని చెప్పి అన్నారంటే, ఆ తర్వాత అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు, ఆయన ఎక్కడ కూడా మాట్లాడలేదు. అయితే ఈరోజు గత కొంతకాలంగా మోడీ పైన బావమరుదులు సీఎం కేసీఆర్ కొంత మౌనంగా ఉన్నప్పటికీ ఆ బావమరుదులు విరుచుకుపడతా ఉన్నారు. అవి అబద్ధాలా నిజాలా కాదు, ప్రజల్లోకి ఆ రకంగా అబద్ధాలను ఒక నిజాలుగా ప్రచారం చేయని వాళ్ళు ఆ రకంగా వ్యూహంతో వెళ్ళినప్పుడు వాస్తవాలు ఏంటి నేను చెప్తాను. మీరు అక్కడ మోడీ మాట్లాడిన సందర్భంగా గమనించండి. నిజాలు చెప్పాలా, ఇంతకాలం చెప్పలేదు, దాచాను, చెప్పాలా అని ప్రజలను నాలుగు వైపులా అడిగి చెప్పారు. అంటే వాస్తవాలు ఏంటిది అనేది చూపించారు. మొదటి నుంచి కూడా మోడీతో కలిసి పనిచేయాలని చెప్పేసి అనుకున్నారు. అయితే గతంలో యూపీఏ హయాంలో కేసీఆర్ బీజేపీతో ఉంటా అని చెప్పేసి యూపీఏ సెకండ్ టైంలో చివరి క్షణంలో యూపీఏలో చేరారు. ఆ సందర్భంగా అప్పటి నుంచి కేసీఆర్ను ఇటు అమిత్ షా కానీ మోడీ కానీ పక్కకు పెడతా ఉన్నారు, బీజేపీ కూడా పక్కకు పెడతా ఉన్నారు. కానీ ఎందుకు మోడీ ఎన్ని రోజులు కూడా దాన్ని దాచిపెట్టడం జరిగింది? ఒక ప్రధానమంత్రి అయ్యి ఉండి ఒక రాజకీయ పార్టీకి అధినేతగా వ్యవహరించిన తర్వాత ఇప్పుడు చివరి క్షణంలో ఎలక్షన్ల ముందు బయట పెట్టడం అంటే ఇది ఎన్నికల లబ్ధి కోసమే అనుకోవచ్చా? అంటే ఎన్నికల్లో అస్త్రాలు కొన్ని అటు పెట్టుకుంటారు. ఎలక్షన్ టైంలో ఒక్కొక్క అస్త్రాన్ని బయటకు తీస్తూ ఉంటారు. అప్పుడు మన కేసీఆర్ గారు చెప్తూ ఉంటారు, నా దగ్గర చాలా అస్త్రాలు, బ్రహ్మాస్త్రాలు, ఆ అస్త్రం తీసేసినాక అయిపోతుంది అంటాడు. అట్లాంటి అస్త్రాలు ఈయన కూడా బయట పెడుతున్నాడు. అంటే కేసీఆర్ ఏమనుకుంటాడు, తన వద్దే అస్త్రాలు ఉన్నాయి, మిగతా వాళ్ళ దగ్గర లేవనుకుంటాడు. మోడీ చెప్పారు, ఇది ఒక షాంపిల్, అది కూడా చెప్పారు, నేను కొన్ని షాంపిల్సే మాత్రాను చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి ఇళ్లలు ఏ రకంగా ఉన్నాయి ఏందని ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఒక శాంపిల్ మాత్రమే మీకు చెప్తున్నాను, ఇవి జరిగినాయని.
దీని మీద టీఆర్ఎస్ వాళ్ళు స్పందించిన తర్వాత మరి బీజేపీ ఏమంటారు, రేపు 10వ తారీఖున అమిత్ షా వస్తారు, దాని మీద అమిత్ షా ఏమన్నా మాట్లాడతారా లేకపోతే ఏముంటుందనేది మనం ఫస్ట్ చూడాలి. అయితే ఎలక్షన్ టైంలో కొంత వేడిగా వెళ్ళే అవకాశం ఉంది, అంటే ఇటు కవిత, ఇటు హరీష్ రావు, ఇటు కేటీఆర్, ఈ ముగ్గురు కూడా మొత్తంగా మోడీని టార్గెట్గా చేస్తూ వీళ్ళు కొంతకాలంగా రాష్ట్రంలో కొన్ని ప్రకటన చేస్తూ ఉన్నారు, కొంత రాజకీయంగా ప్రచారానికి వెళ్తూ ఉన్నారు. అన్నప్పుడు మోడీ కూడా ఒక గోలీతోటి ముగ్గురిని కొట్టాలన్నట్టుగా కొన్ని అస్త్రాలతోటి ముగ్గురికి చెక్ పెట్టేట్టుగా కొంత ఇప్పుడు చర్చ మొదలైంది. ఈ చర్చ ఎక్కడికి వెళ్తుంది, దేనికి ప్లస్ అవుతుంది, దేనికి మోస్తుందని కూడా మనం చూడాల్సిన అవసరం. మోడీ చేసిన వ్యాఖ్యల్లో ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది, కేటీఆర్కి బాధ్యతలు అప్పగిస్తాను, తాను ఎన్డీఏలో చేరుతానని. అంటే గతంలో మనం కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ లేదు నేనే ముఖ్యమంత్రిని కొనసాగుతానని చెప్పారు. అంటే ఇది ఆ సమయంలోనే అందుకోసం ఈ తరహా వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే గతంలో కొద్ది రోజులు కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది, కేటీఆర్ సీఎం అవుతాడు, కేటీఆర్ఏ సీఎం అని చెప్పారు. అయితే కొంత మళ్ళీ కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు, నేనే సీఎంను, నేను బతుకున్నంతసేపు నేనే ఉంటాను అని. అంటే మోడీ ఒప్పుకోకపోవడం కూడా కారణం ఏంటంటే నీ అవినీతి బయటపడుతుంది, నువ్వు సీఎంను కేసీఆర్గా చేస్తే నీ అవినీతి మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వాలు ఏవైనా పాలకులు ఎవరైనా అవినీతి జరిగినప్పుడు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే కేసీఆర్ అవినీతి చేశారు అని చెప్పేసి మోడీకి ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి అన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఇప్పటికైనా చర్యలు తీసుకోవచ్చు కదా అనేది కూడా ఇప్పుడు చర్చ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైనా అవినీతి పాల్పడ్డప్పుడు, అవినీతి సంబంధించి ఉన్నప్పుడు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పని మోడీ గారే చెప్పారు స్వయంగా. చెప్పినప్పుడు ఇప్పుడు మరి కేటీఆర్ పైన కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉన్నవారు ఎవరైనా అవినీతి పాల్పడితే వాళ్ళ మీద కేంద్ర ప్రభుత్వం తనకున్న పరిధిలో దర్యాప్తు సంస్థలతోటి, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలతోటి విచారణకు ఆదేశాలు జారీ చేస్తుందా, లేదు అంటే వదిలేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తా ఉన్నదో, బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనే ఏదైతే చెప్తా ఉన్నారో ఆ రకంగా ఇద్దరు ఒకటే అవినీతి కప్పించే ప్రయత్నం చేస్తారని కూడా చూడాల్సిన అవసరం. లిక్కర్ స్కామ్ కూడా అందులో భాగమే అనుకుంటారా? అవును, లిక్కర్ స్కామ్ కూడా లిక్కర్ స్కామ్లో కవిత ప్రమేయం ఉందని చెప్పింది, ఈడీ దర్యాప్తు జరుగుతూ ఉంది, నంబర్ వరకు అని మొన్న ఏదో కోర్టు కూడా ఈడీ చెప్పినట్టుగా ఉంది. అంటే కవిత విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కావాలని తాసారం చేస్తూ ఉన్నది, మిగతా వాళ్ళని అరెస్ట్ చేసి ఏదైతే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత కవిత అరెస్ట్ విషయంలో కొంత జాప్యం చేస్తూ ఉన్నది. ఈ జాప్యానికి కారణం ఏంటిది అన్న విషయం కూడా కొంత చర్చ జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం సరైన సమాధానం చెప్పలేకపోయింది, దర్యాప్తు సంస్థలు కూడా సరైన వివరణ కోర్టు ముందు ఉంచలేకపోతుంది. కాబట్టి కావచ్చు ఇది కూడా, అంటే ఈడీ లిక్కర్ స్కామ్ కూడా ఈ అవినీతిలో ఇది ఒక భాగం కూడా కావచ్చు. ఇప్పుడు ఈరోజు చేసిన మోడీ ప్రకటన ఏదుందో, కేసీఆర్ మీద చేసిన విమర్శలు కావచ్చు, ప్రభుత్వం మీద చేసిన విమర్శలు కావచ్చు, ఇదంతా కూడా ఎక్కడికి దారి తీస్తాయి అనుకోవచ్చు ఎన్నికల వరకు? ఇంకా ఫ్యూచర్లో ఇంకా అవినీతి ఒకరి మీద ఒకరు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంతకాలము అవినీతి పరుడు మోడీ అని చెప్పారు, ఇప్పుడు మరి మోడీ మీద వీళ్ళు అవినీతి నిరూపించాల్సిన అవసరం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ మోడీ చెప్పారు కేసీఆర్ అవినీతి ఏంటిది, ఎలా ఆయన కొడుకుకు పట్టాభిషేకం చేస్తా అనుకున్నాడు, మేము ఎందుకు అడ్డుకున్నాము, దేని కొరకు జరిగింది, జిహెచ్ఎంసీ ఎన్నికలకు తర్వాత వచ్చి తనను కలిసినప్పుడు ఏం చెప్పారు, ఆ తర్వాత మరోసారి వెళ్ళి కొడుకును సీఎం చేస్తానప్పుడు ఏం చెప్పారు, ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ తన వద్ద ఉన్నటువంటి మోడీ ఆరోపణలు, అంటే మోడీ పైన చేసినటువంటి ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను ప్రజల ముందు ఉంచుతారా, లేదు అంటే ఇద్దరు ఒకటే అని నిరూపిస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్, చూస్తున్నాం కదా ఈరోజు ప్రధాని హోదాలో మోడీ చేసిన కేసీఆర్పై చేసిన విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, ఇప్పుడు రాజకీయ సంచలనం కలిగిస్తున్నాయి. ఇది ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మోడీ తరహా వ్యాఖ్యలు చేశారా, లేకపోతే నిజంగానే కేసీఆర్ మీద ఈ విమర్శనాస్త్రాలు ఎక్కువ పెట్టారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఏదైతే కేసీఆర్ పాలనలో కుటుంబ అవినీతి పెరిగిపోయింది, అవినీతికి సంబంధించిన సాక్ష్యాలు కూడా తన వద్ద ఉన్నాయి, అవి కూడా ఒక్కొక్కటిగా అస్త్రాలను బయట పెడతానని చెప్పేసి కూడా మోడీ చెప్పడం జరిగింది. గత 2 రోజులుగా కూడా మోడీ తెలంగాణలో పర్యటన సందర్భంగా అనేక విమర్శలు చేశారు, కానీ గతంలో కూడా అనేక సార్లు రాష్ట్ర పర్యటన చేశారు, కానీ ఎప్పుడు కూడా మోడీ ఈ తరహా ఆరోపణలు విమర్శలు చేయలేదు. ఇది ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఈ తరహా ఆరోపణలు విమర్శలు అనేవి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పడేసిగా ఉన్నాయి. అదేవిధంగా దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం సమాధానం చెప్తారు, లేకపోతే కేటీఆర్ సమాధానం చెప్తారా, లేకుంటే హరీష్ రావు సమాధానం చెప్తారో చూడాలి. ఇది మాత్రం ప్రస్తుతం రాజకీయంలో హాట్ టాపిక్ అయిందని చెప్పొచ్చు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.
लेकिन हम तेलंगाना की जनता से दगा नहीं कर सकते। भले तेलंगाना की जनता ने हैदराबाद के चुनाव के बाद, ये भी तारीख चेक कर ले मीडिया वाले, वो दिल्ली मुझे मिलने आए, बहुत बढ़िया मुझे शाल उड़ाई, बहुत मुझे आदर किया और इतना प्यार दिखाया, ये केसीआर के कैरेक्टर में ही नहीं है। और फिर मुझे कहने लगे कि आपके नेतृत्व में देश प्रगति कर रहा है, हम भी एनडीए का हिस्सा बनना चाहते हैं, आप हमें एनडीए में शामिल कर दीजिए। मैंने कहा आगे क्या? बोले हैदराबाद में म्युनिसिपल कॉरपोरेशन में हमारी मदद कर दीजिए। मैंने केसीआर को कहा आपके कारनामे ऐसे हैं, मोदी आपके साथ जुड़ नहीं सकता है। हैदराबाद में हमें विपक्ष में बैठना पड़ेगा तो बैठेंगे। केसीआर की सरकार हमारे कार्यकर्ताओं पर जुल्म करेगी तो जुल्म सहेंगे, लेकिन हम तेलंगाना की जनता से दगा नहीं कर सकते। भले तेलंगाना की जनता ने हैदराबाद में हमें पूर्ण बहुमत दे दिया, लेकिन 48 सीट भी तेलंगाना का भाग्य बदलने की शुरुआत है। और मैंने उनसे हर प्रकार से मदद करने का इनकार कर दिया, उनको एनडीए में एंट्री देने से इनकार कर दिया। उसके बाद उनका दिमाग फटका, फिर तो वो भांति भांति से दूर भागने रहे। मैं भ्रष्टाचार के सवाल पूछने लगा, फिर एक बार दोबारा आए, वो मुझे कह रहे हैं कि मोदी जी मैंने बहुत काम कर लिया, अब मैं सारा कारोबार केटीआर को दे देना चाहता हूं, मैं एक बार केटीआर को भेजूंगा, आप जरा उसको आशीर्वाद दे देना, ये उन्होंने मुझे कहा। मैंने कहा केसीआर, ये लोकतंत्र है, तुम कौन होते हो बेटे को राजगादी दे? तुम राजा महाराजा हो क्या? क्या तुम राजा महाराजा हो क्या? अरे तेलंगाना की जनता तय करेगी किसको बिठाना है, किसको नहीं बिठाना है। बस वो दिन आखिरी था, उसके बाद एक बार भी वो मेरे से आंखें नहीं मिला पा रहे, मेरा परछाया भी देखने की हिम्मत नहीं बची उनकी। आप देखा, अभी मैं सरकारी कार्यक्रम करके आया, कोई भ्रष्टाचारी मेरे बगल में बैठ करके मेरा ताप सहन नहीं कर सकता है, इसलिए भाग रहे हैं कि हैदराबाद के चुनाव के बाद